సో వెల్కమ్ టు ప్రజా చైతన్యం న్యూస్. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు రక్తి కట్టిస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్లోకి వలస కడుతున్నారు. సో ఆల్రెడీ రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ తర్వాత చాలామంది నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. సో ఇదే నేపథ్యంలోనే వెళ్ళిన నేతలతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేశ్వరి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ తన గూటికి వెళ్ళిపోతారంటూ కూడా సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. సో ఇదే నేపథ్యంలో రాజకీయాలు రోజు రోజుకు ఇంట్రెస్టింగ్గా మారుతున్న క్రమంలో పార్లమెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా పార్లమెంట్ ఎన్నికలకు ముందే పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కడవలు కప్పుకున్నారు. మరికొంతమంది కీలక నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ హస్తం పార్టీ లీకులు ఇస్తుంది. సో ఈ క్రమంలోనే మహేశ్వరి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు చక్కలు కొడుతున్నాయి. సో నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తను పార్టీ మారబోతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సబితా ఇంద్రారెడ్డి పూర్తి స్పష్టం చేశారు. ఆ వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని, అదేవిధంగా సామాజిక మాధ్యమంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. దాదాపు 6 ఎమ్మెల్యేలు గెలిచిన 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. నిన్న మనం చూసాం పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. సో స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్షణ అనేది చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వైఎస్ శైలిగా పేరు చెప్పుకున్న సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వెళ్ళిపోతారంటూ కూడా వార్తలు చక్కలు కొట్టినాయి. సో ఇదే నేపథ్యంలో మహేశ్వర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తను విశ్లేషణ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది. తప్పుడు ప్రచారాలు చేయవద్దని ప్రచార మాధ్యమాలకు సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సముచితమైన స్థానం కల్పించారని చెప్పుకొచ్చిన సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారాల్సిన అవసరం ఆలోచన కానీ ఏమాత్రం కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక తాను బీఆర్ఎస్ పార్టీలోనే కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా తను విశ్లేషణ ఇచ్చుకున్నారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇక ఇదిలా ఉంటే సబితా ఇంద్రారెడ్డి సొంత గుడికి చేరుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. సో అదేవిధంగా ఆషాఢ మాసం ప్రారంభంలోనే ఆమె తన కుమారుడితో సహా కాంగ్రెస్ కండవ కప్పుకుతున్నట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. సో అంటే నామినేటెడ్ పదవి ప్లస్ అదే తన కుమారుడికి ఈమెకేమో మంత్రి పదవి రెండూ కూడా ఇస్తున్నట్లు కూడా వాళ్ళిద్దరిని ఒప్పించి తీసుకొస్తున్నట్లు కూడా ప్రాథమిక చర్చలు జరిగినట్లు కూడా సోషల్ మాధ్యమాల్లో ఎంతో విధంగా చక్కలు కొడుతున్నాయి. సో అటు రెండు అంటే సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఆల్రెడీ గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటున్నారు కాబట్టి మంత్రి పదవి, తన కుమారుడికి నామినేటెడ్ పదవి ఈ రెండు ఇస్తామంటూ కూడా తన్ని కాంగ్రెస్ కూటికి మళ్ళీ తీసుకొస్తున్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక అంటే సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు కాబట్టి ఆమెకు మంత్రి పదవి, అదేవిధంగా తన కుమారుడికి ఒక నామినేటెడ్ పదవి ఇస్తామంటూ కూడా వాళ్ళని కాంగ్రెస్ వైపు ఆకర్షిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీలో కూడా రాష్ట్ర నాయకత్వంతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు కూడా ఇటు సోషల్ మీడియాలో వైరల్గా దాదాపు వైరల్గా మారిన వార్తల్లో చాలా వరకు కూడా నిజమయ్యాయి. సో పోచారం శ్రీనివాసరెడ్డి కానీ మిగిలిన కాంగ్రెస్ నేతలందరూ కూడా ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారో వారందరి వార్తలు దాదాపు 80% కూడా నిజమయ్యాయి. సో అదేవిధంగా ఆషాఢ మాసం ప్రారంభంలోనే ఆమె కుమారుడితో సహా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్లు వార్త వచ్చింది. సో ఇంకెప్పుడా సబితా ఇంద్రారెడ్డి నోరు మెదపడం లేదు, నిజమేనేమో అంటూ కూడా అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ నేతలు కూడా అటు కార్యకర్తలు కూడా ఊహాకానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి విశ్లేషణ ఇచ్చుకున్నారు. తాను ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలోనే ఉంటాను, కేసీఆర్ పార్టీని విడిచిపోను, అదేవిధంగా తనకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పించారంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి చెప్పుకున్నారు. సో ఇవాల్టి విశ్లేషణ. స్టే ట్యూన్ విత్ us.